ఎస్ అసలు ఇది బస్సేనా అన్న సందేహం కూడా కలుగుతుంది. సుమారుగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మందికి పైగా మృతి చెందారు. అలాగే 24 మంది ప్రస్తుతం తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం వాళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు. అలాగే ఎక్కువగా మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. 9 మంది పురుషులు ఉన్నట్లు తెలుస్తుంది. సో ప్రస్తుతం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఇక్కడ అసలు ఇది బస్సేనా అన్న ఒక సందేహం కూడా కలుగుతుంది. అంటే ప్రమాద తీవ్రత ఎంత మొత్తంలో ఎంత స్థాయిలో జరిగిందో కూడా చూసుకోవచ్చు. లోపల ఇరుక్కున్న వాళ్ళని బయటికి తీసే ప్రయత్నంలో పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే పోలీసులు సహాయం చేసేటప్పుడు కొంత ఇబ్బంది కూడా ఎదురైంది. వెంటనే జేసీబీల సహాయంతో ఈ బస్సులో ఉన్న ఇనుప మొత్తం అన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చూసుకోవచ్చు. అంటే ఈ స్టీరింగ్ అంటే బస్సు ముందు భాగం ఏ మేరకు నష్టం వాటిల్లిందో ఎంత పెద్ద మొత్తంలో ధ్వంసమైందో కూడా మనం విజువల్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ బస్సులో అంటే ప్రమాదం జరిగినప్పుడు సుమారుగా 40 మంది ఉన్నారు. ఈ 40 మంది కూడా ఈ కంకర రాళ్ళ మధ్యలోనే ఇరుక్కుపోయారు. వాళ్ళని బస్సులో ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తోంది. 70 మంది దాకా ఉన్నారు బస్సులో అని. ఒకసారి అది ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అలాగే అక్కడ టిప్పర్ తొలగించారా? టిప్పర్ విజువల్స్ ఏమైనా చూపించగలరా? ఎస్ ప్రస్తుతానికి ఆ టిప్పర్ని కూడా తొలగించారు. అయితే కొంత ఎదురుకైతే అంటే జేసీబీల సహాయంతో దాన్ని మరో ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం బస్సు జరిగిన ప్రాంతంలోనే సుమారుగా 20 మీటర్ల దూరంలో ఆ టిప్పర్ని అయితే పెట్టారు. అయితే బస్సులో మీరన్నట్టుగా సుమారు 40 మందికి పైనే ఉన్నారు. 70 మంది ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అంటే మార్గ మధ్యంలో ఇంకెవరైనా అనధికారికంగా ఎక్కారు అనేది కూడా ఒక స్పష్టమైన క్లారిటీ తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదంలో ఎంతమంది ఎక్కారు అలాగే ఎంతమంది ఉన్నారు ప్రమాద సమయంలో అనేది ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. అంటే బస్సులో ప్రయాణించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 20 మందికి పైగా చనిపోయారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళెవరూ కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం వాళ్ళందరినీ చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా చేవెళ్ళ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రస్తుతం వాళ్ళందరినీ బాధితులంతా కూడా తీసుకెళ్తున్నారు. అయితే బాధితులు చాలా మంది ఆహాకారాలు పెట్టారు. ఆ సమయంలో ఒకసారి చూసుకోవచ్చు. పూర్తిగా అంటే ఇదొక బస్సు అనడానికి కూడా సాక్ష్యాలు లేకుండా పోయినవి అని చెప్పుకోవచ్చు. బస్సు మొత్తం పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. ఎప్పుడైతే టిప్పర్ అతివేగంతో ఈ బస్సును లెఫ్ట్ సైడ్ ఢీకొట్టిందో టిప్పర్లో ఉన్న కంకర అంతా కూడా బస్సులోకి వెళ్ళిపోయింది. ఆ బస్సులోనే బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా వాళ్ళపై మొత్తం పూర్తిగా నేను ఒకసారి బస్సు బాడీ విజువల్స్ చూపించే ప్రయత్నం చేయండి మణికంఠ. ఒక్కసారి బస్ మీరన్నట్టుగా నేను బస్సు బాడీ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏ మేరకు నష్టం పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం ఆ బస్సు ఆనవాళ్ళు ఉంటాయి. ఇది బస్సు అని కూడా గుర్తుపట్టడానికి ఉంటుంది. కానీ ఇక్కడ అద్దాలు పగిలిపోయినాయి. అలాగే బస్కి సేఫ్టీగా ఉండే అద్దాలు కావచ్చు లేదంటే అవి ఊచలు కావచ్చు అవన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తిగా డ్యామేజ్ అయ్యి బస్సులో ఏ వైపు చూసుకున్నా పూర్తిగా కంకర రాళ్ళే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ కంకర రాళ్ళు ఎక్కువగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ మీద పడడంతో వాళ్ళు చాలా ఇబ్బందికి గురయ్యారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం అంటే బస్సు ఎదర భాగం మాత్రం చాలా పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయింది. ముందు భాగంలో కూర్చున్న వాళ్ళే ఎక్కువ మంది చనిపోయి ఉండాలి. అలాగే బస్సులో ఫ్రంట్ ఎవరైతే స్టాండింగ్ ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు కాబట్టి నించుని చాలా మంది ఉండుంటారు. వాళ్ళలో కూడా ఎక్కువ చనిపోయి ఉండాలి. ఎస్ ఖచ్చితంగా ఈ బస్సు వెనుక భాగం మాత్రం కొంత మేరకు డ్యామేజ్ అయింది. అలాగే బస్సు ముందు భాగం చాలా పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయింది. అంటే ఎదురుగా వస్తున్న ఆ టిప్పర్ లారీ డ్రైవర్ ఉండే లెఫ్ట్ సైడ్ కొట్టింది. ఢీ కొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే టిప్పర్ లారీ డ్రైవర్ చనిపోయాడు. అలాగే ఆర్టీసీ డ్రైవర్ చనిపోయారు. అంటే ఎవరైతే మీరు అన్నట్టు ఎదుర భాగంలో ఉండే వ్యక్తులంతా కూడా ప్రయాణికులు డ్రైవర్కి ఆనుకుని సమీపంలో కూర్చున్న వాళ్ళంతా కూడా తీవ్ర గాయాలతో టిప్పర్ ఉందా అక్కడ? ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు బస్సు ఎంత మేరకు ధ్వంసమైందో బస్సును చూసాం. ప్రస్తుతం నేను